మొన్న మీతో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని షేర్ చేసుకున్నా. వెంటనే ఇంత అర్జెంటుగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, రాత్రి నేను కొన్ని టీవీలు చూసా. ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. కొన్ని ఛానల్స్ ఏమొచ్చిందంటే, పోసాని కృష్ణమురళి నడవలేని పరిస్థితుల్లో యశోద హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకుంటున్నాడు అని కొన్ని టీవీల్లో వచ్చింది. ఎక్కువగా స్పష్టంగా బాగా అందంగా డ్రమటైజ్ చేసుకుంటూ వచ్చింది మా అన్నయ్య రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిలో. అసలు విషయం ఏంటంటే, నాకు ఒంట్లో బాగోనిది అనేది వాస్తవం. అది ఎవరికి చెప్పానంటే, ఇగో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఆఫీసర్కి నేను లెటర్ రాశా. ఎందుకు రాశారంటే మీకు తెలుసు. ఎందుకంటే పోసాని కృష్ణమురళి ఒక సినిమా తీశాడు. ఆ సినిమాలో చంద్రబాబుని అన్పాపులర్ చేయడానికి ఆ సినిమా తీశాడు. ఆ సినిమా ఆపండి అని తెలుగుదేశం కార్యకర్త ఎవరో అతను ఓ లెటర్ రాస్తే దానికి నాకు నోటీస్ ఇచ్చారు. నేను చంద్రబాబుని విమర్శిస్తూ చంద్రబాబుని అన్పాపులర్ చేస్తూ నేను సినిమా తీయలేదండి అని రిటర్న్ కూడా ఇచ్చా. ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే, మళ్ళీ నాకు మీరు ఇన్ పర్సన్కి వస్తే బాగుంటుంది అన్నారు. నేనేం చేశానంటే, స్వయంగా రావడానికి నాకు ఇబ్బంది ఉందండి, ఇదిగో ఈ ఇబ్బంది అని చెప్పా. నేను సరిగ్గా నడవడానికి కూడా ఓపిక లేని పరిస్థితుల్లో ఉన్నాను. నాకు ఆపరేషన్ పడే అవకాశం ఉంది. యశోద హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఆపరేషన్ తొందరగా చేయాలి. నేను సినిమా షూటింగ్ ఉండటం వలన ఆ డాక్టర్కి రిక్వెస్ట్ చేశాను. డాక్టర్ పేరు ఎంవి రావు గారు. అప్పుడు కేసీఆర్ గారికి ఆయనే వైద్యం చేసిన ఫేమస్ డాక్టరు. అడిగితే తొందరగా సినిమా ఫినిష్ చేసుకోండి, తర్వాత ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పాడు. ఇది యశోద హాస్పిటల్ రిపోర్టు. పోసాని కృష్ణమురళికి ఏముంది, ఏంటి అనారోగ్యం ప్రాబ్లం ఇందులో ఉంది, మీరు స్పష్టంగా ఉంటుంది. నాకే ప్రాబ్లం ఉందో కింద 3 మార్కులు పెట్టున్నా. ఏ ప్రాబ్లం నాకుంది అని స్పష్టంగా ఉంది. నాకు ఇక్కడ నుంచి ఈ కింద పార్టు ప్రాబ్లం. గజ్జల్లో నాకు ఒక ఇబ్బంది కలిగింది. దాంతో ఐఆమ్ అనేబుల్ టు వాక్ ప్రాపర్లీ. అసలు హ్యాండిక్యాప్డ్ అయిపోయానని కాదు. దీనికి ఏమన్నానంటే, డాక్టరు ఆపరేషన్ చేయించుకుంటే తగ్గిపోతుంది. నేను రిక్వెస్ట్ మీద దానికి 20 రోజులు వాయిదా వేసుకున్నా. అన్న షూటింగ్ ఆగిపోతుంది మధ్యలో, మార్చి లాంటి సినిమాలు ఉన్నాయి, మరికొన్ని సినిమాలు ఉన్నాయి అని రిక్వెస్ట్ అయితే, డాక్టరు అవి అవగొట్టుకోండి, ఆపరేషన్ రండి. ఈ లెటరు దీన్ని కూడా నేను ఈ లెటర్ని కూడా జత చేసి ఎలక్షన్ కమిషన్ గారికి నేను పంపించడం జరిగింది. బట్ అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, కానీ ఏదైతే నేను ఎలక్షన్ కమిషన్కి పంపించానో ఆ లెటరు ఏది, ఫస్ట్ ఈ లెటరు నేను రాలేకపోతున్నాను అనే లెటరు ఏముందో, ఈ లెటరు మీడియాకి వచ్చింది. ఎలా వచ్చిందో నేను మీకు చెప్పక్కర్లా. ముఖ్యంగా ఇలాంటి లెటర్తో సహా ఏబిఎన్లో రాత్రి వచ్చింది. ఈ లెటరు నేను ఎలక్షన్ కమిషన్కి రాస్తే మీడియాకి వచ్చింది. తప్పు లేదు, రావచ్చు, ఇదేం సీక్రెట్ కాదు కాబట్టి రావచ్చు, వచ్చింది. దురదృష్టం ఏంటంటే, దీని పర్పస్ ఏంటంటే, నేను చంద్రబాబుని అవమానించడానికి సినిమా తీశాను, ఆ సినిమా ఆపమని వచ్చిన నోటీసు.